హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీకి సంబంధించిన అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ దీని మీద ఈసీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన పాదయాత్రను కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలామంది ఓటర్లకు సంబంధించి ఓట్ చోరీ జరుగుతూ వచ్చింది. అయినా కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించట్లేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికి కావచ్చు, లేదంటే బీజేపీ ఇన్ని రాష్ట్రాల్లో అధికారం సాధించడం కోసం వెనక నుంచి ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. దీని మీద అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. చాలా రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ఓటమికి కారణం దొంగ ఓట్లు కావచ్చు, అలాగే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేదంటే ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం అంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. అయితే ఎట్టకేలకు నిన్న ఎలక్షన్ కమిషన్ నోరు విప్పి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల మీద, ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి వ్యాఖ్యల మీద మాట్లాడుతూ వచ్చారు. నిన్న సెంట్రల్ ఎలక్షన్ ఆఫీసర్ గైనేష్ కుమార్ పూర్తి స్థాయిగా దీనికి సంబంధించిన వ్యవహారాల మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ వచ్చారు. కావాలని చెప్పి రాజకీయ నేపథ్యం కోసమో, రాజకీయంగా లబ్ధి పొందడం కోసమో ఎలక్షన్ కమిషన్ భుజం మీద గన్ను పెట్టి కాలుస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడా కూడా ఏ పార్టీకి సంబంధించుకున్నా, ఏ రాజకీయ పార్టీకి తొత్తుగానో, లేదంటే ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసమో ఎలక్షన్ కమిషన్ పని చేయదు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. కావాలంటే మీరు అఫిడవిట్ ఇవ్వండి, లేదంటే మీరు సరిగా చెప్పకపోతే దానికి సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందంటూ కూడా రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతోపాటు 25 లక్షల మంది ఓట్లని తీసేశారని చెప్పేసి రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడుతూ వచ్చారో ఆ డేటానంతా కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మేము పెట్టామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అలాగే రాబోయే రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించిన సరళపైన కూడా పూర్తి స్థాయిలో నిబద్ధతతో మేము ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాము. ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి వ్యాఖ్యల మీద, అలాగే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి పాదయాత్ర మీద కూడా రోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. నాతో పాటు అంబటి రామకృష్ణ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఏంటి, నిన్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కొంచెం ఘాటుగానే మాట్లాడినట్టు అనిపిస్తుంది. మీ రాజకీయ ప్రయోజనాల కోసము మా భుజం మీద గన్ను పెట్టి కాలుస్తున్నారు, కానీ ఇది ఏమాత్రం సహేతుకం కాదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ. ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీకో, లేదంటే ఏ పార్టీ గెలుపు ఓటములకి మేము డిసైడ్ చేసే పరిస్థితిలో మేము ఉండమంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు? అశోక్ గారు గుడ్ మార్నింగ్ అండి. నిన్న ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అక్కడ ఒక అనురాగ్ ఠాకూర్ లేకపోతే సంబిత్ పాత్రనో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఆ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ అటాకింగ్ ధోరణి కానీ నాకు అందరూ సమానమే అని చెప్తూనే ప్రతిపక్షాలను అటాక్ చేసే ఒక కార్యక్రమాన్ని నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న తర్వాత ప్రశ్నలకు ఎక్కడన్నా సమాధానం చెప్పారంటే ఉత్పన్నమైన ప్రశ్నకి ఎక్కడ కూడా ఒక్క చోట కూడా మనకు సమాధానం దొరకలేదండి. ఇప్పుడు అడుగుతున్నవేంటి? డిజిటల్ డేటా ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏమిటి? అట్లాగే సీసీటీవీ ఫుటేజెస్ ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏమిటి? అట్లాగే 2023లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనుక తప్పు చేస్తే దానిపైన ఏ రకమైన కేసు ఫైల్ చేసే అధికారం ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు అని సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఆర్డర్స్ తీసుకొచ్చి ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి, ఎవరితో తప్పు చేపించుకోవడానికి. సో ఇటువంటి వాటికి ఎక్కడా కూడా మనకి ఆన్సర్స్ దొరకట్లేదండి. అదే విధంగా విత్ ప్రూఫ్ మేము ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇదిగో ఈ అవకతవకలు జరిగినాయి, ఇంత 1,00,000 పైచీలకు ఓటర్లు రాంగ్ గా నమోదయ్యి ఉన్నారు, అంటే డూప్లికేట్ ఓటర్స్, లేకపోతే రాంగ్ అడ్రస్ లో, లేకపోతే ఒకే ఇంటి అడ్రస్ లో 80-90 మంది ఉండటమో ఇట్లా చూపించిన తర్వాత ఆయన 1,00,000 మందిని 1,50,000 మందిని కనుక్కోవడం అంత ఈజీయా అని మాట్లాడతాడు ఆయన. దేశంలో ఇన్ని కోట్ల మందికి ఎలక్షన్ ఆఫీసర్ గా ఉంటూ ఇన్ని కోట్ల మందికి ఎలక్షన్ జరిపించాల్సిన ఆయన ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? సరే, ఇదంతా కూడా బిఎల్ఏల మీద నెట్టేసే ఒక కార్యక్రమం, అంటే రాజకీయ పార్టీలకు సంబంధించి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదకి నెట్టేసే ఒక కార్యక్రమం. కానీ మీరు సజావుగా చేశారా లేదా, మీ వల్ల పొరపాటు జరిగిందా లేదా అనే మాటకి ఆయన ఎక్కడ సమాధానం చెప్పలేదండి. అదే విధంగా రాహుల్ గాంధీ గారిని వచ్చి అఫిడవిట్ ఇవ్వమని అడుగుతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని అఫిడవిట్ అడిగే ముందు 2022 అసెంబ్లీ ఎలక్షన్లో కొన్ని లక్షల ఓట్లు ఉత్తరప్రదేశ్ లో తొలగించారు, ఈ రకమైన పొరపాటు జరిగింది అని సమాజ్వాదీ పార్టీ విత్ అఫిడవిట్ 18,000 అఫిడవిట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి అఖిలేష్ యాదవ్ గారు నిన్న అఫిడవిట్స్ జర్నలిస్టులకు కూడా ఇవాళ మార్నింగ్ పార్లమెంట్ దగ్గర నిన్న ఆయన మాట్లాడడం కూడా జరిగింది. సో వాటికి సంబంధించి ఇంత మటుకు ఏమీ ఆన్సర్ చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అవి ఎందుకు తొలగించారు అనే దానికి సమాధానం లేదు. అట్లే మహారాష్ట్రకు సంబంధించి నిన్న సిఎస్డిఎస్ కు సంబంధించి సంజయ్ గుప్తా గారు కూడా వాళ్ళకి అనాలిసిస్ బయట పెట్టి ఒక 4-5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా చెప్పారు. చెప్పినప్పుడు కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో
45% 50% ఓటు 5 నెలల కాలంలో యాడ్ చేయడం జరిగిందండి. అంటే పార్లమెంట్ నుంచి అసెంబ్లీ ఎలక్షన్ల కాలంలో దాదాపుగా 2,50,000 ఓట్లు ఉన్నాయనుకోండి. అక్కడ మళ్ళీ ఇంకో అదనంగా 50% అంటే 1,25,000 ఓట్లు ఒక్క కాన్స్టిట్యున్సీలో యాడ్ చేయడం అనేది వాళ్ళు 4% దాటితే చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. సో వాళ్ళు మరి మేము ఎవరో అఫిడవిట్ ఇస్తే మేము చెక్ చేస్తామనే దానికన్నా ఆ రూల్ నెంబర్ 22 ప్రకారం స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇటువంటి అవకతవకలు జరిగినాయని ఫిర్యాదులు ఏ రకంగా అన్నా రానివ్వండి, మీడియా ద్వారా రానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో రానివ్వండి, పత్రికల్లో రానివ్వండి, ఎట్లన్నా రానివ్వండి, వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత సుమోటోగా తీసుకొని దాన్ని వెరిఫికేషన్ చేసుకునే అధికారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంది. సో అటువంటి మీకు సరే మీరు నోట్ ఏది అఫిడవిట్లు ఇచ్చిన దగ్గర గతంలో మీరు ఎక్కడ చర్యలు తీసుకోవాలా, సుమోటోగా తీసుకొని మీరు కరెక్షన్ చేయాల్సిన దగ్గర ఎక్కడ మీరు కరెక్షన్ చేసేదానికి ఏం చేస్తారు అనే దానికి ఆన్సర్ చెప్పట్లా. సరే ఇక్కడ సీసీటీవీ ఫుటేజెస్ విషయానికి వచ్చేటప్పటికి గతంలో ఏం చెప్పారంటే సీసీటీవీ ఫుటేజ్ అంతా చూడాలంటే 3,600 సంవత్సరాలు పట్టుద్ది అని చెప్పాడు ఒక ఎలక్షన్ కమిషనర్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాళ్లే సుప్రీం కోర్టులో ఏం చెప్పారంటే ఓటర్ యొక్క ఓటు ప్రైవసీని కాపాడడానికి అని చెప్పారు. ఓటు ప్రైవసీని కాపాడడానికి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఆర్గ్యూ చేయడం జరిగింది. మేమేమి వాళ్ళు ఎవరికి ఓటేసారో అడగట్లేదు, క్యూ లైన్ లో ఏ సమయానికి ఎంతమంది ఉన్నారు, ఓటింగ్ కంప్లీట్ అయ్యేదానికి ఎంతమంది ఓటేశారు అది ఆ డేటా కోసం అడుగుతున్నాను తప్ప ఈ పోలింగ్ బాక్స్ పైన క్యాంప్ పెట్టి మేము ఓటు ఎవరికి నొక్కారు అనేది మేము అడగట్లేదు అనేది స్పష్టంగా వాళ్ళని క్వశ్చన్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్త థియరీ తీసుకొచ్చారండి. ఆ మహిళల యొక్క భద్రత కోసం, మహిళల యొక్క ప్రైవసీని కాపాడడం కోసంగా వాళ్ళు మేము ఈ డేటా ఇవ్వలేము అని మాట్లాడుతూ ఉన్నారు. సో మహిళల యొక్క ప్రైవసీకి భంగం కలిగించే రకంగా అక్కడ మీరు సీసీటీవీ ఫుటేజ్ల్లో ఏం రికార్డులు చేస్తున్నారు అనేది మీరు సమాధానం చెప్పాలి. వాళ్ళ దేశాన్ని మొత్తం ఒక రకంగా అవమానపరిచాడు ఆయన. ఇప్పుడు క్యూ లైన్ లో ఉన్న మహిళల్ని మనం చూస్తూ ఉంటాం, జర్నలిస్టులు అనేక మంది ఈ పోలింగ్ బూత్ లో మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు అని మనం వీడియోగ్రఫీ తీస్తూ ఉంటాం కదా, జర్నలిస్టులు తీస్తూ ఉంటారు, మీడియా ఛానల్స్ లో చూపిస్తూ ఉంటాం కదా. అదే కదా వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయ్యేది, దాన్నే కదా అడుగుతా ఉన్నాము. సో దాన్ని చివరికి ఎంత నిస్సిగ్గుగా వెళ్ళి మహిళల చాటున దాక్కునే ఒక కార్యక్రమాన్ని చేయడం అనేది సిగ్గుతో తలవంచుకోవాల్సిన కార్యక్రమం ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ రకమైన సమాధానాలు చెప్పడానికి. ఇవాళ దేశంలో ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, ఎవరు రేజ్ చేసిన ప్రశ్న కూడా వాళ్ళ దగ్గర ఒక్క సమాధానం కూడా ఏ అంశానికి సంబంధించి వాళ్ళు సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడు రాజకీయ ప్రసంగం చేసినట్టు కనపడతా ఉంది. మీరు గమనించండి సార్, ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ మేము ఒక్క అసెంబ్లీకే మమ్మల్ని అఫిడవిట్ అడుగుతా ఉన్నారు కదా. అనురాగ్ ఠాకూర్ ఒక అసెంబ్లీ 5 పార్లమెంట్ అంటే ఓవరాల్ గా ఒక 6 కాన్స్టిట్యున్సీకి సంబంధించి అతను ప్రెస్ మీట్ పెట్టి అతను ఇగో ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, ఫేక్ ఓట్లు ఉన్నాయని అతను మాట్లాడితే మరి అతనికి ఎందుకు వెళ్తుంది తాకీదు? రాహుల్ గాంధీ గారేమో ఇంకా నడుస్తా ఉంది ప్రెస్ మీట్, ఆ టైంలోనే రాహుల్ గాంధీ గారికి ఏమో తాకీదు వస్తుంది. అక్కడ రూలింగ్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనురాగ్ ఠాకూర్ అంత ప్రెస్ మీట్ పెట్టి ఇవాళకి 4-5 రోజులు అయిపోతా ఉన్నా అతనికి ఎందుకు వెళ్ళదు తాకీదు? అతనికి కూడా తాకీదు వెళ్ళాలి కదా. ఇదే పార్టీకి భారతీయ జనతా పార్టీకి సంబంధించి జీవీఎల్ నరసింహారావు గారు 2010లో ఒక పుస్తకం రాశారండి. ఆయన ఈవీఎంలను క్వశ్చన్ చేస్తూ ఈ దేశంలో ఈవీఎంస్ వలన డెమోక్రసీ నిలబడదా అనేది అతను ఒక పుస్తకం రాసి దానికి ముందు మాట ఎల్కే అద్వానీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముందు మాట రాయడం జరిగింది. అంటే ఈవీఎంల పైన నమ్మకం లేదు అంటూ ఒక పుస్తకం రాస్తే దానికి ముందు మాట చంద్రబాబు నాయుడు, అద్వానీ గారు రాయడం జరిగింది. మరి గత ఎలక్షన్ కమిషనర్లు ఎవరు కూడా వీళ్ళకి తాకీదులు ఇచ్చి పిలిపించి ఓత్ ఆఫ్ అఫిడవిట్ ఇవ్వండి అని కానీ ఏది మాట్లాడి చేయలేదు కదా. సో ఇవాళ పర్టికులర్ గా మీకు తప్పు జరుగుతోంది అని ఎత్తి చూపిస్తున్నప్పుడు ఒక పర్సన్ ని టార్గెటెడ్ గా మీరు మాట్లాడే ఒక కార్యక్రమం అనేది వాళ్ళ దేశం మొత్తం అర్థం చేసుకుందాం. అదే విధంగా బీహార్ ఎస్ఐఆర్ కు సంబంధించి ఇవాళ ఆయన ఏం చెప్తా ఉన్నాడు, 22 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏది పార్లమెంట్ ఎలక్షన్ కి అసెంబ్లీ ఎలక్షన్ లో మధ్యలో జరిగిన కార్యక్రమం కాదు, గత 60 ఏళ్లుగా గత 20 ఏళ్లుగా అంటే అంతకు ముందు ఎస్ఐఆర్ నిర్వహించారు, ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నాం, వాళ్ళ యొక్క డేటాని మేము మొత్తం తీసాము అన్నప్పుడు 20 ఏళ్ల కాలంలో చనిపోయిన వాళ్ళు 20 లక్షలు అని చెప్పదలుచుకున్నాడు ఆయన. లేకపోతే 20 ఏళ్ల కాలంలో గతంలో పనిచేసిన ఎలక్షన్ కమిషనర్లు ఎవరు కూడా సరిగ్గా పనిచేయలేదు, గత 20 సంవత్సరాలుగా డేటా అంతా తప్పులు తడకలతో ఈ దేశంలో ఎలక్షన్లు జరిగినాయి అని ఒప్పుకుంటున్నాడా? సో ఈ దేశంలో అట్లాగే తప్పులు తడకలతో ఎలక్షన్లు జరిగి ఉంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి అధికారంలో కొనసాగే అర్హత ఉందా? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. సో ఇటువంటి డేటా సరే మీరు చనిపోయారు అని ప్రకటించిన ఓటర్ లిస్ట్ లో మీరు చనిపోయారు అని ప్రకటించిన వాళ్ళని
మొన్న రాహుల్ గాంధీ గారిని సింపుల్ గా శాంపుల్ గా ఒక 7-8 మందిని తెచ్చి నించోబెట్టి వాళ్ళతో టీ తాగడం చూసాం. అందులో ఒక ఇద్దరిని సుప్రీం కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీళ్ళు చనిపోయారని డిక్లేర్ చేశారు. బట్ ఇదిగో మీ ముందు ఏది బ్రతికున్నారు, సాక్ష్యంగా మీ ముందు పెడుతున్నామని యోగేందర్ యాదవ్ గారు సుప్రీం కోర్టులో వాళ్ళని హాజరుపరచడం జరిగింది. సో ఏ రకమైన అప్పుడు మీరు తయారు చేసిన లిస్ట్ యొక్క నిజాయితీ ఎంతవరకు ఉంది? సో 65 లక్షల మందికి సంబంధించి డేటాని ఇవ్వమని అడిగితే నిన్నటి వరకు సుప్రీంకోర్టు మొట్టికాయలేసి సుప్రీంకోర్టు గట్టిగా ఇవ్వాల్సిందే అని చెప్పే వరకు ఆ డేటా ఇవ్వడానికి మీరు ఎందుకు సంశయించారు? ఆన్సర్ చెప్పాలి కదా. ఇవాళ నేను ఇక్కడ స్టేట్ లో మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీ డేటా మొత్తం ఈసీఐ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చామని చెప్పారు. సో ఈసీఐ ఆంధ్రప్రదేశ్ కి అఫిడవిట్ తో సహా వైఎస్ఆర్సీపీ సమర్పించిందా, అఫిడవిట్ లేకుండా సమర్పించిందా? అఫిడవిట్ లేకుండా అదే సార్, అఫిడవిట్ తో సహా సమర్పించి ఉంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చర్యలు తీసుకుంది వాళ్ళ ఆరోపణల పైన? ఒకవేళ అఫిడవిట్ ఇవ్వకుండా ఉంటే ఈసీఐ వాళ్ళని ఎందుకు అఫిడవిట్ అడగలేదు? సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు మమ్మల్ని అఫిడవిట్ అడుగుతున్నప్పుడు ఇదే ఆరోపణలు కదా ఇక్కడ వైఎస్ఆర్సీపీ చేస్తుంది కూడా. ఇవాళ సీసీటీవీ ఫుటేజ్ అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మహిళల యొక్క ప్రైవసీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సమాధానంతో వైఎస్ఆర్సీపీ సంతృప్తి చెందిందా, చెందలేదా? నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ వైఎస్ఆర్సీపీ ఓకే, వాళ్ళ జరిగిన నష్టం అంతా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ కాన్ఫరెన్స్ తో మేము సంతృప్తి చెందాం, ఫర్దర్ మాకేమి క్వశ్చన్స్ లేవు. నిన్న పులివెందల జెడ్పీటీసీ కూడా ఓకే, నిన్న ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన ఆన్సర్స్ తో మేము పూర్తిగా సాటిస్ఫై అయ్యామని చెప్పదలుచుకుందా? చెప్పదలుచుకుంటే ఓకే. అట్లా కానప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిన్న పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు సంబంధించి వాళ్ళకున్న అనుమానాలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి కదా. దానిపైన పోరాడుతున్న రాహుల్ గాంధీ గురించి కాదు కదా మాట్లాడాల్సింది. మీరు సంతృప్తి చెందాము అంటే సంతృప్తి చెందాము, క్లారిటీ వచ్చింది అని చెప్పండి. రానప్పుడు ఇగో మేము ఈ విషయాలకు సంతృప్తి చెందలేదు, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వరు మీరు డేటా అని క్వశ్చన్ చేయండి. నిజంగా కనుక మీకు మీ యొక్క ఆరోపణలో చిత్తశుద్ధి ఉంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి కదా అశోక్ గారు. ఇవాళ మనం చూస్తా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక డ్రామాటిక్ పద్ధతిలో ఒక డ్రామాని నడిపే ఒక కార్యక్రమంగా కనపడతా ఉంది తప్ప నిబద్ధత, ప్రజాస్వామ్యం లేకపోతే వాళ్ళున్న స్థానం యొక్క దాని యొక్క విలువ ఎక్కడ కూడా వాళ్ళు నిలబెట్టుకునే కార్యక్రమంగా వాళ్ళు పనిచేసినట్టయితే మనకి ఎక్కడ కూడా వాళ్ళ యొక్క దీంట్లో ఏ వర్గం సంతృప్తి చెప్పింది చెప్పండి? కుర్చీలో కూర్చుని అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్న వర్గం తప్ప మిగతా వాళ్ళు క్వశ్చన్స్ రేస్ చేసి ఈవెన్ న్యూట్రల్స్ కూడా ఇవాళ ముక్కును వేలేసుకున్నారు. ఏంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రకమైన సమాధానాలు చెప్పడం ఏంటి, ఇదేమి ఆన్సర్ అని చెప్పి ముక్కును వేలేసుకున్నారు కదా. సో పూర్తిగా సంస్థ యొక్క క్రెడిబిలిటీ నిన్న సిఎస్డిఎస్ లో సంజయ్ గుప్తా దాంట్లోనే నిన్న కూడా ఒక సర్వే మళ్ళీ అది కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ప్రజలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పట్ల ఉన్న నమ్మకం ఎంతవరకు ఉంది, వాళ్ళ పట్ల విశ్వాసం ఎంతవరకు ఉంది అన్నప్పుడు సగానికి పైగా ప్రజలు వాళ్ళ పట్ల విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది. సో ఆ సంస్థ యొక్క విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది కదా. సో నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఈ రకమైన ప్రెస్ మీట్ నిర్వహించడం ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీని నిన్న జ్ఞానేశ్వర్ గుప్తా పూర్తిగా ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీని నాశనం చేసినట్టుగా మనం ఆలోచించుకోవచ్చు అశోక్ గారు. సరే, ఇప్పుడు కానీ ఇక్కడ మెయిన్ వాళ్ళు పాయింట్ చేస్తుంది ఏంటి, మీరు ప్రజాస్వామ్యానికి సంబంధించో లేదంటే మిగతా అంశానికి సంబంధించో మేము ఎక్కడా కూడా ఏ పార్టీకి సంబంధించిన అధికారంలో రావడం కోసం మేము సహకరించే పరిస్థితి ఉండదు. మీరు అడిగిన వాటన్నిటికీ కూడా మేము సమాధానం చెప్తాం. కానీ రాజకీయ లబ్ధి కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో మా భుజాల మీద కన్ను పెట్టి మీరు ఇంకో పార్టీని కాలుస్తామంటే అది ఎలా సమన్వయం అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు ఇప్పుడు మీరు ఏదైతే బీహార్ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతూ వస్తున్నారో దానికి సంబంధించిన డేటా నుండి కూడా మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టాము, దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. మేము ఆల్రెడీ మీరు ఏవైతే అడుగుతున్నారో వాటన్నిటికి కూడా స్టేట్ ఈసీలు కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు కావచ్చు, ప్రతి దానికి వివరణ ఇస్తూ ఉన్నారు. అయినా మీరు ఎందుకు ఇలా రాజకీయ ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా నేను మాట్లాడుతూ వచ్చారు. సార్ నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్సర్స్ అన్ని ఎక్స్క్యూజెస్ కనపడినాయి కదా. మనకి ఆన్సర్స్ ఎక్కడైనా కనపడినాయి, అకౌంటబిలిటీ ఎక్కడైనా కనపడిందా? వాళ్ళ ఆన్సర్ లో ఎక్కడైనా అకౌంటబిలిటీ ఉందా? అన్ని డబుల్ స్టాండర్డ్స్, దొంగ వ్యవహారమే తప్ప నాకైతే అక్కడ ఎక్కడ కూడా అకౌంటబిలిటీ ఉన్నట్లేదు. స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగారు కదా, ఏది జర్నలిస్టులు స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగారు. మహారాష్ట్రకు సంబంధించి కానీ లేకపోతే డిజిటల్ డేటాకి సంబంధించి కానీ స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాటికి ఏటికి క్లియర్ గా ఆన్సర్ చెప్పలేదు కదా. ఇవాళ మీరు ఏది బీహార్కి సంబంధించి ఎస్ఐఆర్ లో తొలగించిన ఓటర్స్ కూడా
కోర్టు చెప్పే వరకు డిజిటల్ డేటా ఇవ్వడానికి మీరు అసలు డేటా ఇవ్వడానికి ఆమోదించలేదు కదా. డిజిటల్ డేటా కాదు, 65 లక్షల యొక్క ఓటర్లు ఎవరైతే మీరు తీసేశారో, ఏ కారణంతో తీసేశారు, ఎక్కడెక్కడ తీసేశారు అనే డేటా ఇవ్వడానికి సుప్రీంకోర్టు చెప్తే గానీ వాళ్ళు ఒప్పుకోలేదు కదా. ఇవాళ ఇచ్చామంటే తప్పదు, ఇవ్వాలి, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇవ్వాలి కదా. అదేవిధంగా ఇప్పుడు నాట్ రికమెండెడ్ అని కొన్ని లక్షల మందికి రాయడం జరిగింది బిఎల్ఓస్. సో ఆ నాట్ రికమెండెడ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఏం చేయబోతా ఉన్నారు, దానికి సమాధానం చెప్పాలి కదా. సో ప్రజల్లో ఉన్న అనుమానం, ఏ అనుమానం అన్నా వాళ్ళు నివృత్తి చేశారా అంటే నివృత్తి చేయలేదు కదా. ఎలక్షన్ కమిషనర్ నియామకం ప్రాసెస్ దగ్గర నుంచి ఎలక్షన్ కమిషనర్ల పైన కేసు పెట్టకూడదు అంటూ, లేకపోతే రూల్ నెంబర్ 19(3)ని అమెండ్ చేసుకుంటూ సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని కాపాడే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళని అధికారంలో ఉంచే దాని కోసంగా ఈ రకమైన మ్యానిపులేషన్స్ అన్ని. ఇవాళ ఒకటి సార్, కర్ణాటకకి సంబంధించి మేము చేసాం, అట్లాగే మహారాష్ట్రకి సంబంధించి మేము చెప్పాం అధిక ఓట్లు ఉన్నాయని. వాళ్ళు అదే అడుగుతా ఉన్నారు, అక్కడ అధిక ఓట్లు ఉన్నాయన్నారు, ఇక్కడ తీసేస్తుంటే మీకు ఏంటి బాధ అని చెప్తే తలనొప్పిగా ఉందంటే తల తీసేస్తామన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం. అధిక ఓట్లు దొంగ ఓట్లు తీయండి కానీ అధిక ఓట్లు దొంగ ఓట్లు తీసే పేరుతో బతికున్న ఓట్లు తీసేయడం ఏంటి? లేకపోతే వాళ్ళే ఉన్నారో, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు సార్, బీహార్ లో వరదలు ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాలు కవర్ చేయలేకపోయారు. బీహార్ లో వరదలు ఉన్న ఈ సమయంలో అంత ఫాస్ట్ గా మిమ్మల్ని ఎస్ఐఆర్ ఎవరు నిర్వహించమని అడిగారు? మాకు తగినంత స్టాఫ్ లేదు, మేము బిఎల్ఏ అంటే పార్టీల యొక్క ఏజెంట్ల మీద ఆధారపడ్డాం, మీకు తగిన స్టాఫ్ లేదు, అన్ని ప్రాంతాలకు రీచ్ అవ్వలేకపోయారు. అంత హడావిడిగా ఇప్పుడు ఎస్ఐఆర్ ని ఎందుకు నిర్వహించాలి? ఒక నెల రోజుల్లోనే మీరు ఎస్ఐఆర్ ని నిర్వహించామని ఘనంగా చెప్తున్నారు కదా. నెల రోజుల్లో 8 కోట్ల మందికి సంబంధించిన ఎస్ఐఆర్ మీరు నిర్వహించగలిగినప్పుడు, ఇవాళ మహాదేవపురాలో మేము చెప్పిన ఆరోపణలు మళ్ళీ ఆయన ఏమంటున్నాడు, 1,00,000 నుంచి 1,50,000 ఓట్లుగా వాళ్ళందరినీ వెరిఫై చేసి వాళ్ళందరినీ చెక్ చేయాలంటే అది ఈజీగా సాధ్యమయ్యే పనేనా అని అడుగుతున్నాడు ఆయన. సో ఇక్కడే నేను అందుకే ఇందాక అకౌంటబిలిటీ లేదు, డబుల్ స్టాండర్డ్స్ మాట్లాడుతా ఉన్నారనేది. 1,50,000 ఓట్లు వెరిఫై చేయడానికి ఏమో మీకు వెళ్ళి చేసి రావడానికి ఇబ్బందిగా ఉంది, 8 కోట్ల మందిదేమో నెలలో చేసేసామని చెప్తున్నారు. మీ బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్ళారా? మీరు చెప్పిన మాట అదే కదా, ప్రతి ఇంటికి గడపకి వెళ్ళామన్నారు. వెళ్ళి ప్రతి ఇంట్లో వాళ్ళకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర పత్రం తీసుకున్నారా, తీసుకోలేదా? వాళ్ళు సమర్పించిన ఏ ఆధారాన్ని మీరు ఆధారంగా తీసుకొని ఓటు ఉంచదలుచుకున్నారా, తీసేదలుచుకున్నారా? ఈ రకమైన ఆన్సర్లు కదా ఆయన అక్కడ కూర్చొని ఆన్సర్లు చెప్పాల్సింది, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాల్సింది. అదంతా వదిలిపెట్టి రాజకీయ ఉపన్యాసం చేస్తే, నేను అందుకే అనింది, నాకు ఒక అనురాగ్ ఠాకూర్ లేకపోతే వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ఎవరో అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నట్టు ఉంది తప్ప, అదర్వైజ్ అంతకు మించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఆఫీసర్ కూర్చొని క్రెడిబిలిటీతో మాట్లాడినట్టయితే కనపడలేదు అశోక్ గారు. చూద్దాం మరి ఇదేమో మీరు చేసే ఆరోపణలు ఒకలాగా ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయినటువంటి విధానం ఒకలాగా ఉంది. మరి రాహుల్ గాంధీ గారు దీనికి సంబంధించి యాత్ర కూడా మొదలుపెట్టారు. మరి ఈ చర్చలు ఎంతవరకు ఎంత దూరం వెళ్తాయనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.